Hi guys, welcome back to my Vietnam travel series. So this is episode number 2, our journey from Hanoi to Da Nang. సో మార్నింగ్ మేము మా హోటల్ నుంచి చెక్అవుట్ చేసాము హనాయిలో. హోటల్ ఆపోజిట్ దెర్ వాజ్ దిస్ బ్యూటిఫుల్ పబ్లిక్ పార్క్. అక్కడ లోకల్స్ అందరు కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది ఒక ఓపెన్ జిమ్ లాగా ఉందన్నమాట. పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్ వర్ వర్కింగ్ అవుట్, స్ట్రెచింగ్, డూయింగ్ యోగా, అట్లా అన్ని డిఫరెంట్గా చేస్తూ ఉన్నారు. ఇట్ వాజ్ సచ్ అ రిఫ్రెషింగ్ సైట్ టు వాచ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. తర్వాత మా బస్ వచ్చింది మమ్మల్ని పిక్ చేసుకొని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి. అండ్ మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయినాక లోపల ఒక బ్యూటిఫుల్ లిటిల్ ఫౌంటైన్ డిస్ప్లే ఉందన్నమాట. కిడ్స్ ఇద్దరు కూడా దాన్ని చూసి అక్కడే దాన్ని చూస్తూ ఉండిపోయారు. అండ్ ఇంకా చెక్ ఇన్ చేసి మా గేట్ దగ్గర వెయిట్ చేసాము. సో వీ స్టార్టెడ్ ఆ జర్నీ టు దా నాంగ్. బట్ ఓ మై గాడ్, దిస్ ఫ్లైట్ వాజ్ సంథింగ్ ఎల్స్. యాక్చువల్లీ మేము ఎక్కినప్పుడు బాగానే ఉండింది. ల్యాండ్ అయ్యే ముందు ఇట్ హ్యాడ్ సో మచ్ టర్బులెన్స్ అనమాట, లిటరలీ షేకింగ్ త్రూ అవుట్ ద జర్నీ. అండ్ ల్యాండ్ అవుతున్నాము అనగానే మళ్ళీ సడన్గా క్యాప్టెన్ ఏరోప్లేన్ని పైకి పుల్అప్ చేశారు. అసలు చాలా స్కేరీ సిచ్యువేషన్ అయిపోయింది. వి వర్ ఆల్ అప్ ఇన్ ద ఎయిర్ ఫర్ ఆల్మోస్ట్ 1 hour. అక్కడే ఎయిర్లో తిరుగుతూ ఉండింది విత్ ఫుల్ ఆఫ్ టర్బులెన్సెస్ అనమాట. మాకు ఏమవుతుంది ఏంటి అనేది అసలు మాకు ఏం అర్థం కాలేదు. బట్ థ్యాంక్ఫుల్లీ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ అవర్స్ మేము సేఫ్గా దనాంగ్లో అయితే ల్యాండ్ అయ్యాము. మేము రీచ్ అయ్యే టైంకి ఇట్ వాజ్ లైట్లీ రెయినింగ్. అక్కడ వెదర్ మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము అరౌండ్ 3 PM రీచ్ అయ్యాము. కార్ వచ్చింది మమ్మల్ని పిక్ చేసుకొని హోటల్లో డ్రాప్ చేయడానికి. అండ్ అవర్ హోటల్ వాజ్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. ఇట్ వాజ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బీచ్. మేము ఫస్ట్ థింగ్ అక్కడ కామ్ సౌండ్ ఆఫ్ వేవ్స్ అండ్ దట్ సాల్టీ బ్రీజ్ని నోటీస్ చేసాము. అండ్ హోటల్లో ఇంటీరియర్స్ వర్ సో ప్రిటీ అండ్ లగ్జూరియస్. ఇంకా రూమ్లోకి వచ్చేసరికి 2 queen beds ఉన్నాయి విత్ హ్యూజ్ విండోస్, మంచిగా బీచ్ వ్యూతో. అండ్ నేను కిడ్స్ వేర్ సో ఎక్సైటెడ్. మొత్తం రూమ్ అంతా ఫుల్ ఎక్సైట్మెంట్లో తిరిగి అక్కడ బీచ్ వ్యూని ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ అరౌండ్ 6 PM మా గ్రూప్ ట్రిప్ ఉండిందనమాట. బస్ వచ్చింది మమ్మల్ని పిక్ చేసుకొని అక్కడ ఉన్న లోకల్ ప్లేసెస్ చూపించడానికి. దనాంగ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ మార్బుల్ స్టాచ్యూస్. అవన్నీ అక్కడున్న మార్బుల్ మౌంటైన్స్ నుంచి వస్తాయన్నమాట, అక్కడి నుంచే చేస్తారు. దే వర్ లిటరలీ ఎవ్రీవేర్. అక్కడ మార్బుల్ స్టాచ్యూస్ అనేది మొత్తం ఉన్నాయి. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ వీ కుడెంట్ విజిట్ ద మౌంటైన్స్, బట్ ఇన్స్టెడ్ వాళ్ళు ఒక బుద్ధ కేవ్ టెంపుల్కి తీసుకెళ్లారు. ఇట్ వాజ్ రియల్లీ కామ్ ఇన్సైడ్ విత్ సాఫ్ట్ చాంటింగ్ సౌండ్స్. తర్వాత సిల్క్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు, వేర్ దే షోడ్ హౌ సిల్క్ ఈస్ మేడ్, రైట్ ఫ్రమ్ సిల్క్ వార్మ్స్ టు ద స్పిన్నింగ్ ఆఫ్ సిల్క్ థ్రెడ్స్. ఇట్ వాజ్ సో ఫ్యాసినేటింగ్. ఎస్పెషలీ నేత్ర చాలా ఇంట్రెస్టింగ్గా అవన్నీ చూసింది అండ్ తెలుసుకుందనమాట సిల్క్ థ్రెడ్స్ అనేవి అసలు ఎలా రెడీ అవుతాయి అనేది. ద పీపుల్ దే వర్ రియలీ స్వీట్ అండ్ ఈవెన్ ప్లేడ్ విత్ నైనా. Hi, you like it? Bye. Later we had a family style Vietnamese dinner which is again quite bland for us, but మాకు అదొక నైట్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. తర్వాత అక్కడున్న దనాంగ్ నైట్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసాము. ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ మొత్తం స్ట్రీట్ అంతా కూడా లోకల్స్ది షాప్స్ అన్నీ ఉన్నాయి. మేము కొంచెం ఒకటి నోటీస్ చేసాము ఏంటంటే ఆ మార్కెట్స్లో కొంతమంది లోకల్స్ కొంచెం రూడ్గా ఉన్నారనమాట. వాళ్ళంతా క్వైట్ హ్యాపీగా మనల్ని రిసీవ్ చేసుకోవడం అలా ఏం లేదు. కొందరు చాలా రూడ్గా ఈవెన్ ఆ థింగ్స్ని టచ్ చేయడానికి కూడా ఇష్టపడట్లేరు. ముందే చెప్పేస్తున్నారు గో వే, నో 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 అని. సో అట్లా కొద్దిగా రూడ్నెస్ నేను చూశాను దనాంగ్లో. అండ్ ఆ తర్వాత మేము కూడా కొన్ని సువెనియర్స్ తీసుకున్నాము.
తర్వాత అక్కడే ఒక ల్యాంటర్న్ రివర్ ఉండింది విచ్ వాజ్ వెరీ మ్యాజికల్. వీ కుడ్ లైట్ అ ల్యాంటర్న్ అండ్ లెట్ ఇట్ ఫ్లోట్ ఇన్ ద వాటర్, ఆర్ మనం బోట్ రైడ్ కూడా తీసుకోవచ్చు. మేము బోట్ రైడ్ తీసుకోలేదు, బట్ జస్ట్ వాచింగ్ దోస్ కలర్ఫుల్ ల్యాంటర్న్స్ గ్లోయింగ్ ఇన్ ద రివర్ ఫెల్ట్ సో పీస్ఫుల్. నేను కూడా కొన్ని ల్యాంటర్న్స్ తీసుకున్నాను. అండ్ దెన్ వి ట్రైడ్ ద ఫేమస్ బనానా ప్యాన్ కేక్ అనమాట. అక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ లోకల్ వెండర్ అది సెల్ చేస్తున్నారు. ఇట్ వాజ్ సో డెలిషియస్. Before heading back, we went for a quick massage. It's super famous in Vietnam. నేను చేయించుకుంటుంటే నైనా కూడా తన లెగ్స్ అనేది ఇలా చూపించింది అనమాట మసాజ్ చేయమని. సో వాళ్ళు చేశారు. ఇట్ వాజ్ సో క్యూట్. ఆఫ్టర్ దాట్ మేము ఇంకా బ్యాక్ వచ్చేసాము హోటల్కి. సో హోటల్ ముందే బీచ్ ఉంది కదా, సో కొద్దిసేపు అక్కడ వెళ్ళి నడిచాము. బట్ ఇట్ వాస్ డ్రిజ్లింగ్, సో తొందరగానే హోటల్కి వచ్చేసి ఇంకా ఆ నైట్ పడుకున్నాము. ద నెక్స్ట్ మార్నింగ్ ఇది మా రూమ్ నుంచి వ్యూ. సో కామ్, క్లౌడీ అండ్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. మేము అరౌండ్ 6 AM లేచి రెడీ అయిపోయాము అండ్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోయామన్నమాట. ఈరోజు మాకు గోల్డెన్ బ్రిడ్జ్ ట్రిప్ ప్లాన్ ఉండింది. Outside the hotel, there were local selling crocs, bags and cute little souvenirs. So వాళ్ళని సపోర్ట్ చేయడానికి అక్కడే మేము కొన్ని థింగ్స్ కొనుక్కున్నాము అండ్ దే వర్ సో స్వీట్. తర్వాత మా బస్ వచ్చింది, ఇంకా మా ట్రిప్ కూడా స్టార్ట్ అయిపోయింది. Our first stop was a pearl museum and a small wood jewelry shop. అక్కడ కొంచెం అదంతా చూపించారు అండ్ ఆ తర్వాత ఫైనలీ బానా హిల్స్కి వెళ్ళిపోయాము ఫర్ గోల్డెన్ బ్రిడ్జ్. అట్ ద ఎంట్రన్స్ వీ హ్యాడ్ టు టేక్ ద గండోలా టు గో అప్. అక్కడ ఉన్న ఏరియా చాలా ప్రిటీగా ఉంది. స్మాల్ పౌండ్స్, ఫౌంటైన్స్ అండ్ గ్రీనరీ ఎవ్రీవేర్. ఇది నైనాకి గండోలా అనేది ఫస్ట్ టైం అనమాట. సో షీ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ వాచింగ్ ద కేబుల్ కార్స్ మూవ్ అరౌండ్. Once we've reached, the view was unreal. The Golden Bridge was huge and shining in the light, but oh my god, it was so crowded. మేము ఎలానో అలా మేనేజ్ చేసుకొని ఒక వన్ గుడ్ పిక్చర్ తీసుకోవడానికి ట్రై చేసాము. బ్రిడ్జ్ అంతా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. తర్వాత అక్కడున్న గార్డెన్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసాము. There were so many flowers everywhere. అండ్ మేము చాలా మ్యాసివ్ బుద్ధా స్టాచ్యూని కూడా చూసాము. ఇట్ వాస్ సో పీస్ఫుల్ దేర్. Then we took another gondola up to the French village. Architecture was straight out of Europe. Our streets, cafes and castles all around. కిడ్స్కి కూడా చాలా నచ్చింది. వాళ్ళకి ఫేవరెట్ పార్ట్ వచ్చి అక్కడున్న అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. నేత్ర మా మమ్మీ అయితే అక్కడున్న అడ్వెంచర్స్ అన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారు. అన్ని స్కేరీ రైడ్స్ అంతా ట్రై చేశారు. నేను, నైనా అండ్ మా డాడీ మాత్రం వాళ్ళని చూస్తూ అలా నిల్చున్నాము. ద కిడ్స్ ఆల్సో ప్లేడ్ ఇన్ ద ఇండోర్ ప్లే జోన్ అనమాట. సో మాదంతా అయిపోయాక వాళ్ళని అలా ఇండోర్ ప్లే జోన్లో కాసేపు ఆడిపించాము.
అండ్ నెక్స్ట్ వీ గాట్ ఎ కాంప్లిమెంటరీ బియర్ టేస్టింగ్ దేర్. అది మా డాడీ అండ్ కార్తిక్ వాళ్ళిద్దరు ఎంజాయ్ చేశారు. And by the time we were heading back down, the whole mountains was covered with clouds. Asal maku barely we could see anything. It looked so dreamy, like we were floating in the sky. We reached back to the hotel by evening. తర్వాత డ్రాగన్ బ్రిడ్జ్ని చూడ్డానికి వెళ్ళాము. యాజ్ ఇట్ వాజ్ నాట్ ద వీకెండ్, అక్కడ డ్రాగన్ బ్రిడ్జ్ పైన లైట్ షో ఏమి ఉండదు అనమాట. సో దాని ఆపోజిట్లోనే నైట్ మార్కెట్ ఉంటుంది. ఇంకా మేము ఆ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసాము. సో ఇక్కడ కూడా ఫుల్గా స్టోర్స్ ఉంటాయి, మనం కావాల్సిన సువీనియర్స్ అండ్ థింగ్స్ కొనుక్కోవచ్చు. అగైన్ ఇక్కడ దనాంగ్ నైట్ మార్కెట్ ఈ ప్లేస్లో కొంచెం బాగుండింది. వీ కెన్ షాప్ కపుల్ ఆఫ్ సువీనియర్స్ ఆర్ గిఫ్ట్స్ ఫర్ ద ఫ్యామిలీ పీపుల్. అండ్ ఆ తర్వాత ఇంకా మేము రూమ్కి వచ్చేసి బీచ్ దగ్గర కాసేపు అలా వాక్ చేసేసి వి కాల్డ్ ఇట్ ఎ నైట్. ఇలా మేము మా 2 days ఆఫ్ దనాంగ్ని ఎక్స్ప్లోర్ చేసాము. సో యా, దట్ వాజ్ our day 2 and day 3 in Danang. From a scary flight to the most relaxing beach vibes, this part of trip was truly memorable. I absolutely love the Golden Bridge experience and the calm energy of Danang. If you enjoyed watching, don't forget to like the video and subscribe for more episodes from our Vietnam travel series. See you in the next one. Bye.